మనతో ఉన్నారు ఈ రోజు మిస్టర్ శశినాగ్ గారు. ఈయన లాస్ట్ 8 ఇయర్స్ నుంచి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ఉన్నారు. సో క్వశ్చన్స్ అన్ని ఆయన అడిగేద్దాము. నమస్కారం శశినాగ్ గారు. నమస్కారం మేడం. ఎలా మీరు 2021 లో జాబ్స్ మానేశారు? నెక్స్ట్ ఏంటి? వాట్ ఆర్ యువర్ వేస్ టు ఎర్న్ ఇన్కమ్? అంటే అది పర్సనల్ క్వశ్చన్, బట్ ఏదైనా మీరు రీసెర్చ్ చేసిన దాంట్లో ఉంటుంది కదా, ఇవి వేస్ ఉంటాయి సెకండ్ ఇన్కమ్. డిఫరెంట్ వేస్ లో నేను వర్క్ చేశానండి. ఓకే. సో నేను ఫస్ట్ 21 లో నేను జాబ్ మానేయడానికి ముందు 2019 లో నాకు మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ వల్ల అన్ఎక్స్పెక్టెడ్ గా నేను హైదరాబాద్ వచ్చాను. ఓకే. సో 2018 లో అప్పటి వరకు ఒక విధంగా ఏంటంటే ఒక కంఫర్టబుల్ లైఫ్ అన్నట్టు, రిస్క్ తీసుకోవాలన్న ఆలోచన ఉన్న టైం దొరికేది కాదు. కాలేజీలో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ ఉండేవాడిని. ఈ కాలేజీలో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నప్పుడు ఉన్న రిమైనింగ్ టైంలో ఏదో చిన్న వ్యాపకం, మా తాతగారు చిన్నప్పుడు చెప్పినట్టు వ్యాపకం అనేది ఎర్నింగ్ అయి ఉండాలి. వ్యాపకం అనేది ఎర్నింగ్ అయి ఉంటే మనల్ని చూసి నలుగురు మనకి రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అని ఆయన చెప్పిన మాట మాత్రం నాకు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయింది. సో అది ఫిక్స్ అవటం వల్ల రెండోది ఇంకొక మాట కూడా ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, మనము కంఫర్ట్ జోన్ లో ఉన్నాము అంటే బొంటులాగా ఉంటాం. బొంటులాగా ఉంటాం. కంఫర్ట్ జోన్ లో చాలా ఐడియాస్ ఉంటాయి. ఐడియాస్ అనేవి మన బొంటు లాంటివి. కానీ కింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటర్. కింగ్ అనేవాడు ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటాడు. బటుడు ఏం చేస్తాడు? ఫాలో అవుతుంటాడు. ఎస్, ఐడియా చెప్పొచ్చు కానీ ఎగ్జిక్యూట్ చేయాల్సింది కింగ్. కింగ్ ఎగ్జిక్యూట్ చేస్తే వీడెళ్ళి వేరే వాడిని బడితో బరుస్తాడు, అంటే కత్తితో చంపుతాడు, ఏదో ఒకటి చేస్తాడు. కానీ ఎగ్జిక్యూషన్ ఇస్ అ కింగ్. నువ్వు ఏదైనా ఆలోచించే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేయి. ఫెయిల్ అవుతావా? అవ్వు. 100 సార్లు ఫెయిల్ అవ్వు, తప్పు లేదు. 101సారి సక్సెస్ అవుతావు. ఫెయిల్యూర్ ఈజ్ అ స్టెప్ ఫర్ సక్సెస్. ఇట్స్ నాట్ ఫర్ ఎండ్ పాయింట్ ఫర్ యువర్ లైఫ్. ఫెయిల్యూర్స్ ని మెట్ల కింద పేర్చుకుంటూ నువ్వు వెళ్తే సక్సెస్ అనేది వస్తుంది. నో 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 అనే చాలా మంది మనకు ఒక ఇటుక రాయి ఇచ్చినట్టు, ఆ ఇటుక రాళ్ళన్నీ పేర్చుకుంటా వెళ్తే నో అనే పర్సన్ మనకు కనిపించకుండా ఒక గోడ కట్టుకోవచ్చు మనం, లేదంటే ఒక పిల్లర్ తయారు చేసుకోవచ్చు మనం. నోలో నుంచి ఎస్ వస్తుంది. ఎస్ ఎప్పుడైతే నీకు రావడం స్టార్ట్ అయిందో నీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది. సో ఆ ఎర్నింగ్ మీద ఆలోచన స్టార్ట్ అయింది నాకు. సో 2019 నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ నేను చేసింది ఏంటంటే, నేను అంతకుముందు టీచింగ్ ఫీల్డ్లో వర్క్ చేశాను కాబట్టి ఇక్కడ ఒక కోచింగ్ సెంటర్లో జనరల్ నాలెడ్జ్ చెప్పేవాడిని. ఒక ఆర్గనైజేషన్ కి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా వర్క్ చేశాను. ఒక టీవీ ఛానల్లో ఒక ప్రోగ్రామ్ కి వర్క్ చేశాను. అంటే వాళ్ళ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవన్నీ ఇచ్చేది విధంగా. తర్వాత ఒక రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్ లో నేను సెకండ్ ఇన్కమ్ గురించి వర్క్ చేశాను. అంటే ఫ్లాట్స్ పక్కన వాళ్ళకి రెఫర్ చేయటం. సో ఇన్ని డిఫరెంట్ ఏరియాస్ లో వర్క్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక జాబ్ కి నేను వచ్చినప్పుడు నాకు 35,000 ఈఎంఐ ఉండేది. 35,000 ఈఎంఐకి తగ్గ జాబ్ నాకు ఇక్కడ రాలా. అది నాకు ఆపర్చునిటీ అయింది. ఆ రోజుకి కష్టం అవ్వచ్చు. నేను 7వ తారీఖు ఈఎంఐ కట్టాలా. 1 మంత్ నేను 90 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను హైదరాబాద్ లో. 1 మంత్ లో 90 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. 90 ఇంటర్వ్యూస్ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటి అంటే, ఇక్కడ మనం ఎర్న్ చేసుకోవాలి అంటే డోంట్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్. ఒకే ఇన్కమ్ మీద నువ్వు డిపెండ్ అవ్వకు. నీ దగ్గర శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. యూ హ్యావ్ టు గో ఫర్ మల్టిపుల్ వేస్. సో అందుకని నేను ఈ డిఫరెంట్ వేస్ లో ఒక 1.5 hour ట్యూటర్ గా ఒక దగ్గర వర్క్ చేసాను. సో ఇన్ని వేస్ లో నేను వర్క్ చేసినప్పుడు నాకు అర్థమైంది అంటే ఫ్రీలాన్సర్ జాబ్ ఇస్ ద బెస్ట్ జాబ్. ఫ్రీలాన్సర్ జాబ్ ఇస్ ద బెస్ట్ జాబ్. ఎందుకంటే ఐ హ్యావ్ ఎ టైమ్, ఐ హ్యావ్ ఎ మోర్ మనీ. మోర్ మనీ వస్తుంది, ఇక్కడ మనకి టైం దొరుకుతుంది. నాకున్న ఎడ్యుకేషన్ ఇంకోటి నాకు ఆ అమౌంట్ తీసుకురావట్లా. ఒక ఏరియాలో ఇచ్చింది ఇంకో ఏరియాలో ఇవ్వట్లే. ఎందుకంటే భారతదేశంలో డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ పరిస్థితులు ఉంటాయి. సో అందుకని నేను చేసింది ఏంటంటే స్టార్ట్ చేశాను. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇక్కడ నుంచి నేను అక్కడికి వెళ్ళిపోయాను. వెళ్ళినా కానీ నేను ఇక్కడ ఇన్ని చేసిన దాంట్లో నాకున్న సాటిస్ఫాక్షన్ అక్కడ నాకు. రిటైర్మెంట్ ఇయర్ కి నాకు వచ్చే శాలరీ ఎంత అంటే, నాకు 30 years కెరీర్ ఉంటే రిటైర్మెంట్ ఇయర్ కి నాకు వచ్చే శాలరీ ఎంత అంటే 2,80,000. 2,80,000 మంత్లీ వస్తుంది. జాయిన్ అయింది 1,40,000కి, నేను రిటైర్ అయ్యేది 2,80,000కి. సో దాంట్లో 30% నేను ట్యాక్స్ కట్టాలి. గవర్నమెంట్ అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, వీళ్ళు 30% ట్యాక్స్ కట్టాలి. కట్టేది మిడిల్ క్లాస్ వాడే ట్యాక్స్. డబ్బు ఉన్నోడు ట్యాక్స్ కట్టాడు, డబ్బు లేనివాడు ట్యాక్స్ కట్టే అవసరం లేదు. డబ్బులు ఎవరు కడతాయంటే మిడిల్ క్లాస్. ఇట్స్ నాట్ నథింగ్ బట్ అ ట్రాప్. ఇది ఒక రకమైన ఇది ఒక ట్రాప్. ఇందులో వన్స్ లోపలికి వెళ్ళామంటే బయటకు రావు. నేను అప్పుడు ఒక్కటి స్ట్రాంగ్ గా డిసైడ్ చేసుకుంది ఏంటి అంటే, ఆపర్చునిటీ, కరోనా అనే ఆపర్చునిటీ నాకు వచ్చింది.
ఈ ఆపర్చునిటీలో నేను తెలుసుకుంది, అర్థం చేసుకుంది ఏంటి అంటే, ఎస్ ఆ రోజు నేను ఎట్లయితే సెకండ్ ఇన్కమ్ గురించి, ఒక రెఫరల్ ఇన్కమ్ గురించి వర్క్ చేశానో, దాన్నే నా మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద క్రియేట్ చేసుకున్నామని నా జర్నీని చేంజ్ చేశాను. అక్కడ నెంబర్ ఆఫ్ సెషన్స్, నేను ఇందాక చెప్పాను మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడానికి. బై డిఫాల్ట్ నాకు ఎంతో కొంత మైండ్ సెట్ ఉంది చిన్నప్పటి నుంచి పేరెంటింగ్లో. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ సో మెనీ గురుస్, గంప నాగేశ్వరరావు గారు అవ్వచ్చు, లక్ష్మీపురం గారు అవ్వచ్చు, లేదు అంటే మన శ్రీపాదరామ్ గారు అవ్వచ్చు, సుధీర్ సండ్రా గారు అవ్వచ్చు, వీళ్ళందరి సెషన్స్ మోర్ దాన్ 500 to 600 సెషన్స్ నేను ఎక్స్ప్లోర్ అయ్యాను. మోర్ దాన్ 500 to 600 అట్లాంటి ఒక ప్లాట్ఫామ్ నాకు దొరికింది. సో ఎర్నింగ్, ఎడ్యుకేషన్ రెండు దొరికినాయి నాకు అక్కడ. ఎడ్యుకేషన్, ఎర్నింగ్ రెండు ఉంటే నెక్స్ట్ వచ్చేది ఎంజాయ్మెంటే కదా. ఈ రెండింటిని కనుక మనం పట్టుకోగలిగితే సో ఆటోమేటిక్గా సెకండ్ ఇన్కమ్ అని మీరు ఇందాక అన్నారు, డిఫరెంట్ ఏరియాస్లో ముందు మనకి ఇంట్రెస్ట్ ఉండాలండి. ఇందాక కూడా మీకు చెప్పాను, ట్రై చేయాలి, ఏది వర్కౌట్ అవుతుంది మనకి, ప్యాషన్ ఉండాలి, డబ్బుల్ని సంపాదించాలి. డబ్బులు ఎవరి దగ్గర ఉంటుంది అంటే, డబ్బుల్ని రెస్పెక్ట్ చేసిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ధనవంతులు పిసినారోళ్ళను లేదంటే వాళ్ళు పాసోళ్ళను మనం అనుకుంటా ఉంటాం, కానీ దే ఆర్ రెస్పెక్టింగ్ మనీ. వాళ్ళు డబ్బుల్ని రెస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఎవరండి కరోనా టైంలో టాటా చాలా మందికి డబ్బులు ఇచ్చాడు, అంబానీ చాలా మందికి డబ్బులు ఇచ్చాడు, అదానీ చాలా మందికి డబ్బులు ఇచ్చాడు. నీ దగ్గర నా దగ్గర డబ్బులు ఏం తీసుకోలేదు కదా ఆయన. ఈ రోజున ఆయన విలన్ గా మనం చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు, నువ్వెంత మందికి ఇస్తున్నావు? వాళ్ళు లక్షల మందికి సాయం చేస్తున్నారు, నువ్వెంత మందికి చేస్తున్నావు? మనము ఆ క్వశ్చన్ వేయాలి అంటే వీ హ్యావ్ దట్ కరేజ్. మనం దాని గురించి మాట్లాడుకోవాలంటే ముందు మనకు ఆ గట్స్ ఉండాలి. మనం ఒక 10 మందికి సపోర్ట్ చేస్తూ 10 మందికి సాయం చేస్తూ నువ్వు వాళ్ళ గురించి మాట్లాడే రైట్ నీకు ఉంటుంది. కానీ నీ ఫ్యామిలీని నువ్వు గడుపుకోవటానికే చాలా కష్టపడుతున్నావు నీకు వచ్చే శాలరీతో. నేను చదివిన చదువుకి నాకు వచ్చే శాలరీకి నేను చేసే పనికి సంబంధం లేదని మనం ఫీల్ అవుతున్నాం. అట్లీస్ట్ ఒక 2 గంటల టైము, 3 గంటల టైము, 4 గంటల టైము ఫస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫర్ సెకండ్ ఇన్కమ్. రెండో ఇన్కమ్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేయి ఫస్ట్. అది ఎట్లా సంపాదించవచ్చు, నాకు అది వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుందా లేదా. ఆ ఏరియాలో నేను చాలా ఉన్నాయండి. ఓ రోజున హైదరాబాద్లో కోకొల్లలు, మనకి సెకండ్ ఇన్కమ్ గురించి మనం ఆలోచన చేస్తే కోకొల్లలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచరే ఉన్నాడు అనుకోండి, టీచరు ఏ ఏ ఏరియాస్లో పర్ఫెక్ట్గా ఉంటాడు? టీచింగ్లో పర్ఫెక్ట్గా ఉంటాడు, కౌన్సిలింగ్లో పర్ఫెక్ట్గా ఉంటాడు. టీచర్ పిల్లల్ని మేనేజ్ చేయడంలో, ఒక 100 మందిని మేనేజ్ చేయడంలో పర్ఫెక్ట్గా ఉంటాడు. పేరెంట్స్ గురికి వీళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ని ఇవ్వటంలో పర్ఫెక్ట్గా ఉంటాడు. ప్రిన్సిపాల్ వీళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని మేనేజ్ చేయడంలో పర్ఫెక్ట్గా ఉంటాడు. అంటే మీలో ఇన్ని అదర్ స్కిల్స్ ఉన్నాయి. మీరు జాబ్ చేసే క్రమంలో మీరు అన్ని అదర్ స్కిల్స్, అడిషనల్ స్కిల్స్ని మీరు సంపాదించుకున్నారు. వాటినే పెట్టుబడిగా పెట్టండి. వాటినే పెట్టుబడిగా పెట్టి మీరు నెక్స్ట్ ఇన్కమ్ గురించి ఆలోచించవచ్చు. అంటే మనకి స్పెసిఫిక్ గా వేస్ ఏం లేదు, మీ అబిలిటీస్ ని బేస్ చేసుకొని మీరు ఇప్పుడు వెతుక్కోవాలి. అంతే కదండి. ఈరోజు క్లౌడ్ కిచెన్ అనేది ఉంది, బిగ్గెస్ట్ బిజినెస్ కింద ఈరోజు తయారైంది. ఒకప్పుడు ఇట్లా తయారైన ఆలోచనే. నేను పొద్దున్నుంచి సాయంత్రం వర్క్ చేస్తా, మధ్యాహ్నం నేను లంచ్ బాక్స్లోకి ఒక మంచి ఐటెం తీసుకుని వెళ్తే నువ్వు చేసిన ఆ లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు బాగుంది అంటే నేను ఏం చేశాను, నా ఖాళీ టైంలో డ్రై ఫ్రూట్ లడ్డు చేసి నేను అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో అమ్మే ఆప్షన్ ఉంది నాకు. సెకండ్ ఇన్కమ్ కష్టం ఏం కాదు కదా. ఇందాక నేను చెప్పాను, మా మదర్ ఒక పని చేస్తే 4 పనులు చేశారు. పాలు అమ్మే వాళ్ళము, నెయ్యి చేసి అమ్మే వాళ్ళము, తర్వాత పిడకలు. అంటే ఇవన్నీ కూడా సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమే కదా. సో మనం చేసే పనిలో సెకండరీ ఇన్కమ్ సోర్సెస్ చాలా ఉన్నాయి. మీరు ఇందాక అడిగారు ఏమన్నా వేసి నాకు చెప్తారా అని. నేను దీని గురించే నేను ఇందాక మీకు చెప్పాను కదా, మీరు ఇందాక అడిగిన క్వశ్చన్లో కూడా ఒకటి ఉంది, మీరు ధనవంతులు అవ్వాలంటే మీ చుట్టుపక్కల వాళ్ళని ధనవంతులు చేయాలని. నా లక్ష్యం ఏంటంటే 2032 సంవత్సరం కల్లా 1,00,000 మందిని కోటీశ్వరులను చేయటం. 1,00,000 మందిని కోటీశ్వరులను చేయటం. ఎందుకు నేను ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నాను అంటే, జీవితం అన్న తర్వాత మనం ఈరోజు సంపాదించేది కాదు, మనం ఈరోజు బతికేది కాదు, మనం పోయిన తర్వాత కూడా మనం బతకాలి. మనం పోయిన తర్వాత కూడా మనం బతకాలి. అది నిజమైన బతుకంటే. ఈరోజు నేను ఉన్న రోజుల్లో వీడు మంచోడు అని ముందనే వాళ్ళు ఉంటారు, డబ్బుంటే వెనక నన్ను తిట్టుకునే వాళ్ళు ఉండొచ్చు, పొగిడే వాళ్ళు ఉండొచ్చు. బట్ నేను పోయిన తర్వాత కూడా నేను అనే పర్సన్ పేరు అక్కడ ఉంటే నా నెక్స్ట్ జనరేషన్కి, ఆ నెక్స్ట్ జనరేషన్కి నేను ఇచ్చే లెగసీ అవుతుంది. కరెక్ట్. సో నేను బతికినంత కాలమే కాకుండా నా నెక్స్ట్ జనరేషన్ కూడా నేను ఒక లెగసీ ఇవ్వాలి అంటే ఐ నీడ్
సమ్ పర్పస్. నా జీవితానికి ఒక పర్పస్ ఉండాలి. నేను పెట్టుకున్న పర్పస్ ఏంటి అంటే 2032 సంవత్సరం కల్లా 1,00,000 మంది కోటీశ్వరులు చేయాలి. దానికోసం నేను ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ ఈ ఎర్నింగ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వేస్ని నేను రెడీ చేశామన్నమాట. నేను దానికోసం ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసాము. అవేర్, అవేక్, ఎన్రిచ్, ఎంపవర్. అవేర్, అవేక్, ఎన్రిచ్, ఎంపవర్. ప్రతి ఒక్కళ్ళకి కావాల్సిన అవగాహన. అవగాహన నుంచి అవగాహన ఏదైతే తీసుకున్నామో అది 10 మందికి చెప్పడం, మేల్కొల్పు. స్వామి వివేకానంద 2 పదాలు ఫస్ట్, అవేర్, అవేక్. మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి, తర్వాత పక్కన వాళ్ళకి చెప్పాలి. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, పక్కన వాళ్ళకి చెప్పాలి. ఎక్కడంటే ఎన్రిచ్ అండ్ ఎంపవర్. యూ నీడ్ టు టేక్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దెన్ యూ హ్యావ్ టు బి ఎంపవర్. మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని, చాణక్యుడు చెప్తాడు ఫస్ట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనము ఒక విషయాన్ని గ్రహించాలా. నువ్వు ఏదైతే ఏరియాలో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో ఆ విషయాన్ని గ్రహించాలా. గ్రహించిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకెళ్ళాలి. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ శశి గారు. థ్యాంక్ యూ సో మచ్.